హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీ20 వరల్డ్ కప్ 2024లో న్యూజిలాండ్ టీం అత్యంత దారుణంగా విఫలమైంది. మరి దానికి కారణాలు ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. న్యూజిలాండ్ టీం అంటే మనందరికీ గుర్తొచ్చేది వాళ్ళ ఫీల్డింగ్లో కొల్లి చెదిరే క్యాచ్లతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటారు. అంతేకాకుండా స్పిరిట్ ఆఫ్ ది గేమ్కి పెట్టింది పేరు. వీళ్ళనే బ్లాక్ క్యాప్స్ అని కూడా పిలుస్తారు. మరి అటువంటి న్యూజిలాండ్ టీం ఐసీసీ టోర్నమెంట్స్లో అత్యుత్తమ ప్రదర్శన ఉన్న టీం న్యూజిలాండ్. ఇండియా, ఆస్ట్రేలియాను సైతం వెన్నులో వణుకు పుట్టించిన టీం న్యూజిలాండ్. మరి అటువంటి టీం ప్రస్తుత టీ20 వరల్డ్ కప్లో దారుణంగా విఫలమైంది. మరి దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుత న్యూజిలాండ్ టీం హెడ్ కోచ్గా గ్యారీ స్టెడ్ బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. మరి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఐసీసీ ఈవెంట్స్లో 6 సార్లు ఫైనల్స్కు మరియు 2 టైటిల్ విన్నర్గా నిలిచిన టీం న్యూజిలాండ్ 2015లో ఇండియాను ఓడించి ఫైనల్కు చేరుకుంది. అంతేకాకుండా 2019లో ఇండియాను ఓడించి ఓడిఐ వరల్డ్ కప్లో ఫైనల్కు చేరుకుంది. మళ్ళీ 2021లో ఇండియాను ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. మరి అటువంటి టీం నేడు టీ20 వరల్డ్ కప్ 2024లో దారుణంగా విఫలమైంది. గ్రూప్ స్టేజ్లోనే వెనుకంజ వేయడం ప్రేక్షకులను ఎంతో బాధిస్తుంది. ఐసీసీ ఈవెంట్స్లో 6 సార్లు ఫైనల్కు చేరగా 2 సార్లు విన్నర్గా నిలిచింది. 2000లో ఇండియాను ఓడించి తమ మొదటి ఐసీసీ టైటిల్ గెలుచుకుంది. అంతేకాకుండా 2021లో మళ్ళీ ఇండియాను ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ న్యూజిలాండ్. అదే సంవత్సరంలో బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో దారుణంగా విఫలమైంది. 3 మ్యాచ్లు ఆడగా అందులో 2 మ్యాచ్లు 100 లోపు ఆల్అవుట్ అయ్యి ప్రేక్షకులను నిరాశపరిచారు. అంతేకాకుండా పాకిస్తాన్తో జరగవలసిన టూర్ సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగా క్యాన్సిల్ అయింది. మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం, టీ20 ప్రాక్టీస్ లేకుండా అతి తక్కువ ప్రాక్టీస్తో టీ20 వరల్డ్ కప్ 2021లో ఫైనల్కు చేరి అందరికీ షాక్ ఇచ్చి మనం 2022లో గమనించినట్లయితే 4 టీ20 సిరీస్ షెడ్యూల్ నిర్ణయించబడింది. అందులో ఆస్ట్రేలియాతో మరియు ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్తో షెడ్యూల్ నిర్వహించగా అందులో ఆస్ట్రేలియా టీంతో టూర్ క్యాన్సిల్ అయింది. మరియు ఐర్లాండ్తో బ్యాటింగ్లో గ్లెన్ ఫిలిప్స్ మరియు బౌలింగ్లో శాంట్నర్ అండ్ సోడీ ఉత్తమ ప్రదర్శన కనబరిచి టీం న్యూజిలాండ్ను గెలిపించారు. శాంట్నర్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో టీం న్యూజిలాండ్. నెక్స్ట్ స్కాట్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో మార్క్ చాప్మన్ ఉత్తమ ప్రదర్శన కారణంగా వైట్ వాష్ చేశారు. అండ్ నెదర్లాండ్స్తో జరిగిన సిరీస్లో అదే సంవత్సరం 2022 టీ20 వరల్డ్ కప్లో అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్కు చేరి పాకిస్తాన్తో ఓడి వెనుదిరిగింది. 4 టీ20 సిరీస్లో 3 గెలిచి టీం న్యూజిలాండ్ అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకుపోతుంది. ద ఫాల్ ఆఫ్ బ్లాక్ క్యాప్స్. మనం 2023, 2024 సంవత్సరంలో 8 టీ20 సిరీస్ జరగగా అందులో 4 మాత్రమే గెలిచింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో వైట్ వాష్ అయ్యింది అండ్ ఇండియాతో ఓడిపోయింది. ఇందులో శ్రీలంకతో బ్యాటింగ్లో సైఫర్డ్ మరియు బౌలింగ్లో మెలిన్, పాకిస్తాన్తో బ్యాటింగ్లో చాప్మన్ సెంచరీ, బౌలింగ్లో హెన్రీ, యూఏఈతో చాప్మన్ కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేశాడు. బంగ్లాదేశ్తో బ్యాటింగ్లో శాంట్నర్, బౌలింగ్లో సోడీ ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. 2024లో ద హిట్ అండ్ ఫ్లాప్ ఆఫ్ న్యూజిలాండ్. పాకిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్లో 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి డామినెంట్ పెర్ఫార్మెన్స్ చూపించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో చాలా దారుణంగా విఫలమై వైట్ వాష్కు గురైంది. తరువాత పాకిస్తాన్తో టీ20 సిరీస్లో టైగా ముగించింది. ద ఫెయిల్యూర్ ఆఫ్ టీమ్ న్యూజిలాండ్ 2024. 2024 టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ అత్యంత దారుణంగా ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి దానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. న్యూజిలాండ్ టీం దారుణ ప్రదర్శనకి 5 కారణాలు. అవి 1. నో ప్రాపర్ ఓపెనింగ్ లైనప్. మనం టీంని గమనించినట్లయితే ఫిన్ అలన్ మరియు కాన్వే ఓపెనర్స్గా ఉన్నారు. ఫిన్ అలన్ కేవలం పాకిస్తాన్తో జరిగిన సిరీస్లో మాత్రమే ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. మరియు మనం కాన్వేని గమనించినట్లయితే
ఇంజురీ కారణంగా తక్కువ మ్యాచ్లు ఆడి ఏమాత్రం ప్రాక్టీస్ లేకుండా అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. తరువాత విలియమ్సన్ నెంబర్ 1 టెస్ట్ బ్యాటర్ అండ్ బెస్ట్ ఓడిఐ ప్లేయర్గా ఉన్న విలియమ్సన్ కేవలం ఐపీఎల్ కారణంగా గుజరాత్ తరపున బెంచ్కి గురై తక్కువ మ్యాచ్లు ప్రాక్టీస్ లభించడంతో దారుణంగా విఫలమయ్యాడు. రెండవ కారణం మిడిల్ ఆర్డర్ కొలాప్స్. మిచెల్ అండ్ ఫిలిప్స్. మిచెల్ చూసుకున్నట్లయితే ఐపీఎల్లో ఏమాత్రం టైమింగ్ లేని షాట్స్తో ఈవెన్ బ్యాటింగ్ పిచ్చెస్లో సైతం దారుణంగా విఫలమయ్యాయి. ఇంకా ఫిలిప్స్ టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టీం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. అండ్ టీ20 విషయానికి వస్తే తను ఒక ప్రాపర్ స్ట్రోక్ ప్లేయర్. అటువంటి తను కూడా ప్రెజర్కు గురి విఫలమయ్యాడు. మూడవ కారణం ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ లోవర్ మిడిల్ ఆర్డర్. కేవలం 1-2 పెర్ఫార్మెన్స్తో బ్రేస్వెల్ అండ్ హెన్రీని సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరూ దారుణంగా విఫలమయ్యారు. ఎంతో అనుభవం ఉన్న టిమ్ సౌదీ అండ్ ఈస్ట్ సౌదీని 2 వరల్డ్ కప్లు 2021, 2022 రిప్రజెంట్ చేసిన వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఎక్స్పీరియన్స్ కాదని ఇన్ఎక్స్పీరియన్స్తో కేవలం గ్యారీ స్టెడ్ అండ్ మరియు కేన్ విలియమ్సన్ యొక్క దారుణమైన నిర్ణయంతో విఫలమయ్యారు. నాలుగవ కారణం కేవలం న్యూజిలాండ్కు బోల్ట్ మాత్రమే ప్రైమ్ బౌలర్గా ఉన్నాడు. మిగిలిన ఏ బౌలర్ కూడా అంత ఉత్తమ ప్రదర్శన కనబరచలేదు. నాలుగవ కారణం న్యూజిలాండ్కు వార్మప్ మ్యాచెస్ జరగలేని కారణంగా పిచ్పై అవగాహన లేకపోవడంతో ప్రిపేర్డ్నెస్ అనేది లేదు. మనం చివరి అండ్ ఐదవ కారణంగా టీమ్ కాంబినేషన్ అండ్ బిలీఫ్ ఇన్ యంగ్స్టర్స్పై నమ్మకం గ్యారీ స్టెడ్ను కొంపముంచింది. ఎందుకంటే ఏమాత్రం ఫామ్లో లేని రచిన్ రవీంద్ర అది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఏమాత్రం అనుభవం లేకపోవడం, 1-2 మ్యాచ్ల్లో పెర్ఫార్మెన్స్ కారణంగా సెలెక్ట్ చేసిన బ్రేస్వెల్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్లో చెన్నై తరపున ఓపెనర్గా దారుణంగా ఫెయిల్ అయిన కేవలం తన ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ కారణంగా అండ్ వరల్డ్ కప్ పెర్ఫార్మెన్స్ కారణంగా సెలెక్ట్ చేయడం వీళ్ళిద్దరూ ప్రెజర్ను తీసుకోలేక దారుణంగా ఫెయిల్ అయ్యారు. అండ్ బ్రేస్వెల్ చూసుకున్నట్లయితే తన ఐపీఎల్లో బెంగళూరుని కూడా రిప్రజెంట్ చేశాడు. అక్కడ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇవి మనం 5 కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి న్యూజిలాండ్ టీంని ఆదుకునేది ఎవరు? ఐసీసీ ఈవెంట్స్లో ఉత్తమ టీంగా ఉన్న న్యూజిలాండ్ కేవలం ఈ చిన్న తప్పులతో ఫెయిల్ అవ్వడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. అంతేకాకుండా గ్యారీ స్టెడ్పై న్యూజిలాండ్ ఫ్యాన్స్ ఎంతో ఆగ్రహంగా ఉన్నారు. మరి తన భవిష్యత్తుపై క్లారిటీ లేని గ్యారీ స్టెడ్ తన భవిష్యత్ తన చేతుల్లో లేదని చేతులు దులుపుకున్నాడు. ప్రస్తుత న్యూజిలాండ్ టీం కెప్టెన్ క్లవర్, కామ్, కంపోజర్ వంటి ఉత్తమ గుణాలు కలిగిన కేన్ విలియమ్సన్ ఫ్యూచర్లో కోచ్గా అవతారం ఎత్తి టీంని కాపాడుతాడా? వేచి చూద్దాం. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.